హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ అశ్విని. మీరు మీ ఇంట్లో కంపల్సరీ చికెన్ కర్రీ చేసే ఉంటారు. నేను ఇప్పుడు కొత్తగా మీకు వచ్చి నేర్పించేది ఏమీ లేదు. కాకపోతే నా రెసిపీ కనుక మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇది ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీకు పక్కాగా నచ్చుతుంది. మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అది ఎలా చేయాలంటే, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పుదీనాకు, ఇంకా ఒక పెద్ద టమాటో ముక్కల్లా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, ఆ మిక్చర్కి ఎంత సాల్ట్ కావాలో అంతే సాల్ట్ వేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని చల్లారిపోయాక మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బే లీఫ్, ఒక 6 క్లోవ్స్, ఇలాచి, ఇంకా సినమన్ స్టిక్ కూడా వేసుకొని, సాజీరా కూడా వేసుకొని మనం పేస్ట్ చేసిన మిక్చర్ అంతా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకోవాలి దగ్గర అయ్యేంత వరకు. చూసారు కదా, ఆయిల్ అంతా అట్లా బబుల్స్ లాగా ఊజౌట్ అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనకి కర్రీకి ఎంత కావాలో అంత చిల్లీ పౌడరు, ఇంకా ధనియా పౌడర్, క్యూమిన్ పౌడరు, ఇంకా పసుపు వేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మొత్తం మిక్చర్ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా దగ్గర పడిపోయిందో నాకు మొత్తం. సో ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 lbs చికెన్ తీసుకున్నాను, దాదాపు 900 grams. సో దానికి ఒక పెద్ద ఆనియన్, ఒక టమాటో సరిపోతుంది మనకి. కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం, సో చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 cups వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కుక్ చేసుకోవాలి. ఒక 20 minutes పడుతుంది. మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. సో ఎందుకంటే చికెన్ అంతా మంచిగా బాయిల్ అవ్వాలి కదా. సో ఎంత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది. ఎందుకంటే మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి. సో మంచి టేస్ట్ వస్తుంది. అలా మెల్లిమెల్లిగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నాకు ఇక్కడ చికెన్ మంచిగా బాయిల్ అయిపోయింది. ఫైనల్గా ఆయిల్ కూడా మంచిగా ఊజౌట్ అయిపోయింది. చూడండి ఎలా ఇంత మంచిగా ఊజౌట్ అయిపోయిందో. సో నేనైతే ఈ కర్రీని దేంట్లోకైనా తినొచ్చు. మీరైనా చపాతీలోకైనా, వైట్ రైస్ అయినా, బగారా రైస్ అయినా, నాన్ అయినా, రోటీ అయినా, అసలు ఇంకా ఏది అని చెప్పలేము. ఫైనల్గా చాప్డ్ సిలాంట్రోతో గార్నిష్ చేసేసుకొని తినేయడమే. చూసారు కదా ఎంత బాగుందో. మా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేనైతే ఇందులోకి ఇప్పుడు పూరి చేసుకొని తింటాను. ఎందుకంటే ఈ కాంబినేషన్లో పూరి అయితేనే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.